ఈ మధ్య నేను కౌన్సిలింగ్ చేసేటప్పుడండి ఎక్కువ మంది చేసే కంప్లైంట్ ఏంటంటే, కొంతకాలానికి మాకు అంటే ఏదో ఉన్నామంటే ఉన్నాం, తిన్నామంటే తిన్నాం, వెళ్తున్నాం, వస్తున్నాం, పనులు చేసుకుంటున్నాం, ఇద్దరం జాబ్ చేస్తున్నాం, పిల్లలున్నారు. సో ఏం కావాలి, ఏం సరుకులు తేవాలి, కరెంట్ బిల్ కట్టావా, లేకపోతే స్కూల్ ఫీ కట్టాలా, డేట్ ఎప్పుడు, ఇలాంటి కాన్వర్జేషన్స్ తప్పితే మా ఇద్దరి మధ్య ఏదో గ్యాప్ వచ్చినట్టు అనిపిస్తుంది. అంటే నేను అడుగుతానన్నమాట అప్పుడు, ఏంటి ఏమన్నా రూమ్మేట్స్ లాగా అనిపిస్తుందా అని. అవును, ఎగ్జాక్ట్లీ అలాగే అనిపిస్తుంది మేడం, ఏదో రూమ్మేట్స్ లాగే ఉన్నాం కానీ అంతకంటే కనీసం బెస్ట్ ఫ్రెండ్స్ లాగా కూడా ఉంటున్నట్టుగా మాకు అనిపించట్లేదు అనేది కపుల్స్లో ఇద్దరిలో ఒకళ్ళకి బాగా అసంతృప్తి ఉంటుంది. ఎందుకు ఇలా అయిపోతున్నాం మెకానికల్గా? ఎందుకంటే మనం పెళ్ళైన కొత్తల్లో చూపించుకునే ఇంటిమసీ, లేకపోతే ఆ ఫీడ్బ్యాక్ ఇవ్వటం కానీ, అప్రిసియేషన్ కానీ, లేకపోతే ఫిజికల్ ఇంటిమసీలో ఒక లవ్ అండ్ ఎఫెక్షన్ కానీ, ఇవన్నీ హనీమూన్ ఫేజ్లో ఉన్నట్టుగా తర్వాత కపుల్స్లో కనిపించట్లేదు. సో మేబీ మీరు కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. ఇలా రూమ్మేట్స్ లాగా ఉండకుండా మీ రిలేషన్షిప్ ఎప్పుడు చూసినా వీళ్ళు భలే ఉంటారు, వీళ్ళు పెళ్ళై ఇన్నేళ్ళైనా చాలా చక్కగా ఉంటారు అనేలాగా మీరు కూడా ఉండాలంటే ఖచ్చితంగా ఎఫర్ట్ పెట్టాలి. అంటే ఇప్పుడు చూడండి, మొక్కలు తెచ్చి పెడతాం మనం, దానికి యూరియానో, ఎరువో, మెన్యూరో, కంపోస్టో ఏదో ఒకటి వేస్తుంటేనే కదా అది పెరిగేది. చక్కటి మొక్క తెచ్చి పెట్టుకున్నాం, నీళ్లు పోస్తున్నాం కదా అనుకుంటే సరిపోదు కదా. అప్పుడప్పుడు కొంచెం దానికి కూడా ఓ విటమిన్స్ లాంటివి, లేకపోతే ఎరువులు లాంటివి, ఫర్టిలైజర్స్ వేస్తేనే మొక్క నేవళంగా చక్కగా ఎదుగుతుంది. సో అలాగే మీ రిలేషన్షిప్లో డైలీ ఎఫర్ట్స్లో ఏంటంటే ఏదన్నా ఒక డిఫరెంట్గా చేయటానికి ట్రై చేయండి, మెచ్చుకుంటూ ఉండండి అప్పుడప్పుడు. అలాగే ఫిజికల్ ఇంటిమసీ గురించి మాట్లాడుకోవటానికి షేమ్ ఫీల్ అవ్వకండి, అదొకటి. ఇంకోటి, మీకు మీరే అంటే కలిసి కూర్చుని నవ్వుకునే సందర్భాలను సృష్టించుకోవటం, లేకపోతే ఫ్లర్టింగ్ లాగా, లేకపోతే టీజింగ్ లాగా చేసుకోవటం, ఏడిపించటం, సరదాగా ఇలాంటివి, ఏదో చెణుకులు, ఏదో చిన్న చిన్న నవ్వుతూ ఉండే సెటైర్లు, ఆ తర్వాత జస్ట్ కిడ్డింగ్, ఇట్లాంటివి ఒక సరదా ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసుకోండి. అలాగే కలిసి వాకింగ్కి వెళ్తాం. మొన్న ఎవరో మెసేజ్ పెట్టారు నాకు, కలిసి వాకింగ్కి వెళ్ళాలండి అని చెప్తే, మేడం మా ఆయన ఎక్కడో 10 అడుగులు ముందుంటాడు, నేను ఎక్కడో ఉంటాను, ఆయన అందుకోవటమే సరిపోద్ది నాకు, ఇంకేం ఉపయోగం వాకింగ్ చేసి అని. సో కలిసి చేసే పనిలో కలిసి కట్టుగా చేయండి. ఇద్దరం వాకింగ్కి వెళ్ళామని అక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు కాకుండా కబుర్లు చెప్పుకుంటూ, లేదా పిల్లలు ఉన్నా సరే పిల్లలతో కలిపి ఫన్ యాక్టివిటీస్ చేసుకుంటూ, వారంలో ఒక రోజు మీకంటూ ఒక ఫ్యామిలీ టైం అని ఆ రోజు భార్యకి, పిల్లలకి, భర్తకి, పిల్లలకి మాత్రమే కేటాయించుకుని, వారం అంతా మీరెంత బిజీ అన్నా అవ్వండి, ఏ బిజినెస్ ఉద్యోగాలన్నా చేయనివ్వండి, ఒక్కరోజు ఫ్యామిలీ టైం నా భార్య కోసం, నా భర్త కోసం అని చెప్పి మీ టైం, ఫ్యామిలీ టైం అని ఎంజాయ్ చేసి చూడండి. స్లోగా రూమ్మేట్స్ నుంచి మీరు సోల్మేట్స్ కింద మారే అవకాశం తప్పక కనిపిస్తాయి, మీరు ఇలాంటివి ఇంకా ఆలోచిస్తూ ఉంటే కనుక. మరీ మీకేం ఐడియాలు తట్టట్లేదా? నా అపాయింట్మెంట్ తీసుకోండి, నేను చెప్తాను. థ్యాంక్ యూ.